రైట్ మనం ఫస్ట్ కాన్సెప్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్ కండక్టర్ లాస్ట్ టైం కూడా దిగలేదా carrying current. Magnetic field due to a straight conductor carrying current. Good morning, Prudvi Kedar. ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. అంటే ఇది స్ట్రైట్ కండక్టర్. ఇక్కడ మనం ఆ డిస్టెన్స్ తీసుకుంటాం. పాయింట్ ఇక్కడ ఉంటుంది. దీనికుండా పోయేటువంటి కరెంట్ B is equal μ0 by 4 pi I by D into sin of alpha plus sin beta. ఇది ఆల్ఫా, ఇది బీటా. ఇది స్ట్రైట్ కండక్టర్. రైట్, ఇందులో ఇన్ఫైనైట్ స్ట్రైట్ కండక్టర్, ఫర్ ఇన్ఫైనైట్ స్ట్రైట్ కండక్టర్ alpha is equal to 90, beta is equal to 90, then B is equal μ0 I by 2 pi D. So you are drawing a graph between B and D. It is B proportional to 1 by D, say curve. So can I go to next point? Can I go to the next point? Rishendra. Right. ఇప్పుడు కరెంట్ ఇటు పోతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది ఇన్సైడ్, ఇటువైపుకు అవుట్ సైడ్ ఉంటుంది. అవుట్ సైడ్ ఇది ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఇది అవుట్ సైడ్. అట్లానే ఇన్ఫైనైట్ స్ట్రైట్ కండక్టర్ కి ఒక ఎండ్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? దిస్ ఇస్ వన్ ఎండ్, డిస్టెన్స్ D, ఇది ఆల్ఫా. ఫైనైట్ స్ట్రైట్ కండక్టర్, ఇది పాయింట్ P. సో B is equal μ0 by 4 pi I by D into only sin alpha and 0. Sin alpha అంటే ఇది L అనుకుందాం. So let us take as sin alpha is equal L by root over L plus D square. ఇది one end finite straight conductor. Finite conductor.
అదే ఇన్ఫైనైట్ స్ట్రైట్ కండక్టర్ కి ఒక ఎండ్ at one end from an infinite straight conductor. So alpha is equal to 90. So B is equal mu naught I by 4 pi D. ఇది sin 90 plus ఇంకోటి sin 0. At one end, infinite straight conductor కి at one end. అంటే B is equal to mu naught I by 4 pi D. Okay, right. ఇక్కడ మళ్ళీ మనకి నల్ పాయింట్ అని వస్తుంది. యు ఆర్ గెటింగ్ నల్ పాయింట్. దీని గుండా పోయే కరెంటు I1, దీని గుండా పోయేటువంటి కరెంటు I2. దీనివల్ల ఇక్కడ ఫీల్డ్ ఇటు వస్తుంది V1, దీనివల్ల బయటకు వస్తుంది ఫీల్డ్ V2. సపోజ్ నల్ పాయింట్ ఇక్కడ ఏర్పడిందంటే ఇది X, ఈ డిస్టెన్స్ వచ్చి D, ఇది D మైనస్ X అవుతుంది. సో V1 is equal to V2. mu naught I by 2 pi X is equal mu naught I2 by 2 pi into D minus X. Therefore, X is equal D by 1 plus or minus I2 by I1. The null point. Okay. Minus ఉండాలండి ఇక్కడ. You can take only plus. Okay, right? Next point. రెండు ముందే చెప్పాల్సింది కానీ చెప్తున్నాను. బయట్ సెవెట్స్ లా. ఇది కరెంటు ఇక్కడ నుంచి డి డిస్టెన్స్ DL పాయింట్ B ఇలా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. ఇది గుండా వచ్చే కరెంట్ అయితే dB is equal mu naught by 4 pi I dl sin theta
by r square. Biot-Savart's law. ఓకేనా రైట్ ఇక్కడ magnetic field due to a square ఇది స్క్వేర్ ఈ స్క్వేర్ గుండా కరెంట్ ఇలా ట్రావెల్ అవుతుంది ఫైండ్ ద magnetic field at the center inside ఫామ్ అవుతుంది దీని కరెంట్ వచ్చి I లెంగ్త్ వచ్చి L సో ప్రతి దాని వల్ల మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెక్ చేసుకుంటాం ఇది ఆల్ఫా ఇది బీటా ప్రతి దాని వల్ల చెక్ చేస్తాం టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ μ0 by 4 pi μ0 by pi 8 by root 2 L into I కరెక్టేనా అంటే ఒకదాని వల్ల మనం లెక్కేస్తాం ఈ డిస్టెన్స్ వచ్చి r అనుకుందాం r is equal L by 2 so b is equal μ0 by 4 pi I by r into ఇది ఆల్ఫా ఇది బీటా అనుకున్నాం అంటే sin 45 plus sin 45 so b is equal μ0 by 4 pi I by r into sin 45 root 2 సో అంటే ఆల్ఫా బీటా రెండు ఒకటే 45 ఇప్పుడు ఇది ఒకదాని వల్ల మొత్తం టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ 4 అంటే μ0 by 4 pi 8 root 2 I by r L by r అంటే L by 2 ఓకేనా ఇది అప్పుడు ఎంత అవుతుంది μ0 by 4 pi 16 root 2 I by L
ఓకేనా రైట్ జనరల్ ఫార్ములాస్ చెప్పుకున్నాం ఇవన్నీ అట్లానే ట్రయాంగిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ట్రయాంగిల్ ఇది సెంటర్ ఒకదానికి గుండా పోయే కరెంట్ I ఇది 30 degrees ఇది కూడా 30 ఇది 90 ఇది 6 ఇది 60 మొత్తం ఫార్ములా B is equal mu naught by 4 pi 18 I by L దీని లెంగ్త్ L వస్తే 18 సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ అంటే ఒక కండక్టర్ కుండా కట్టి మిగతా దాన్ని మల్టిప్లై చేస్తాం అట్లనే హెక్సాగాన్ ఇది హెక్సాగాన్ హెక్సాగాన్ యొక్క లెంగ్త్ L B is equal mu naught by 4 pi 4I by root 3 L ఓకే ఇవన్నీ అప్లికేషన్స్ నెక్స్ట్ పాయింట్ డిస్కంటిన్యూ కండక్టర్ అంటే సపోజ్ కండక్టర్ ఇలా ఉంది ఇది కరెంట్ I ఇక్కడెక్కడో మనకు పాయింట్ ఉంది సెంటర్ ఇది ఇక్కడ నుంచి θ1 ఇది θ2 find the magnetic field at this point P B is equal to distance L the R mu naught by 4 pi I by R into sin θ1 minus sin θ ఇలాంటి ఇస్తాడు ఇంపార్టెంట్ ఓకేనా ఇది కింద కదా పైన ఉండాల్సింది నెగిటివ్ వస్తుంది ఆ ఇన్ఫైనైట్ కండక్టర్
ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇన్ఫైనైట్ కండక్టర్ ఇది యాంగిల్. తర్వాత ఇదొక ప్రూఫ్, ఇంపార్టెంట్ ప్రూఫ్ ఇది. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ప్రూఫ్? ఇదొక కండక్టరు, కరెంటు ఇలా వస్తుంది. ఓకే, ఇది యాక్సిస్ కరెక్ట్ గా ఈక్వల్ గా యాక్సిస్ ఉంది. థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 2. ఇది ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ పాయింట్ పి. ఇక్కడ నుంచి ఓ నుంచి ఎక్స్ డిస్టెన్స్ దగ్గర ఉంది. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద పాయింట్ పి. పి అనేటువంటి పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? సో కరెంట్ ఇలా పోతుంది కాబట్టి చూడండి, కరెంట్ ఇలా పోతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఉంటుంది. కరెంట్ ఇలా పోతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఉంటుంది. రెండింటికి ఇన్సైడ్ ఫ్లెమింగ్స్ రూల్ ప్రకారం. ఇక్కడ నుంచి నేను ఒక డిస్టెన్స్ తీసుకున్నా. ఇక్కడ దిస్ ఈజ్ ఎ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ నేను y అనుకుంటున్నా. ఇది ఇన్ఫైనైట్ కండక్టర్ కింద భావిస్తే ఇట్లా, ఇది ఇన్ఫినిట్. కండక్టర్ నెంబర్ 1, కండక్టర్ నెంబర్ 2. దీనిలో ఇది 90, ఇది θ1. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ కండక్టర్ వల్ల, సెకండ్ కండక్టర్ వల్ల μ0/4πI కరెంట్ I అనుకుందాం. I/y ఇంటూ sin ఆఫ్ θ1 ప్లస్ sin 90. దీని వాడు ఆల్ఫా బై 2 అన్నాడు. ఇప్పుడు ఈ మొత్తాన్ని సైన్, ఇప్పుడు సైన్ ఆఫ్ ఈ మొత్తం θ1 ప్లస్ ఆల్ఫా బై 2 is equal to 90. θ1 is equal sin 90 minus alpha by 2. θ1 అంటే ఇప్పుడు ఇది sin ఆఫ్ 90 minus alpha by 2 plus sin 90. sin అంటే ఇది ఇన్ఫైనైట్. So B2 is equal μ0/4πI into y distance. y ని కూడా రాసుకోవచ్చు మనం. sin alpha by 2 is equal y by x. అంటే దీని బదులు ఏం రాసుకుంటాం మనం? I into x into sin alpha by 2 into ఇది cos alpha by 2 plus 1.
అట్లనే సిమిలర్ గా ఇది కూడా రాస్తాం. దిస్ ఇస్ ఆల్సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు y. కాబట్టి మొత్తం b1 ఇస్ ఈక్వల్ టు b2 రెండు అదే. సో b1 ఇస్ ఈక్వల్ టు b2. సో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 mu naught by 4 pi I into x by sin alpha by 2 into 1 plus cos alpha by 2. So ఇది ఒక మంచి డెరివేషన్. There is a ఓకేనా, ఇది రాయొచ్చు అనుకుంటే 1 plus cos alpha by 2 ని సింప్లిఫై చేసుకోవచ్చు. దీని ఫైనల్ గా mu naught I by 4 pi x into 2 cot square alpha by 4 వస్తుంది. 2 cot alpha by 4 అంతేనా? సరిపోతుందా చూడండి ఒకసారి. యశేంద్ర ఫైనల్ ఆన్సర్ సరిపోతుందా? దీనికి ఈక్వల్ అవుతుందా చూడండి ఒకసారి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. ఇక్కడ మనం రెండో కాన్సెప్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు a coil, circular coil, circular conductor. అంటే ఇలాంటి ఒక సర్క్యులర్ కండక్టర్ వల్ల వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్. B is equal mu naught I by వస్తుంది 2R. దీనికి n టర్న్స్ ఉన్నట్లయితే
mu naught ni by 2r. It has n turns. Okay, దీనిలో మనకి current is flowing in the clockwise direction. This is south pole. Current is flowing in the anti-clockwise direction. This is a north pole. Right, can I go to next point? Okay, right. దీనిలో మనం సర్కులర్ కాయ యొక్క యాక్సిస్ మీద x డిస్టెన్స్ లో రేడియస్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. B is equal mu naught ni r square by 2 into x square plus r square whole power 3 by 2. At the center దగ్గర x is equal to 0. Therefore, B is equal mu naught ni r square by 2 into r cube. That is equal mu naught ni by 2r. On the axial line of a circular coil carrying current. Right. ఇక్కడ ఆర్క్ తీసుకున్నాను. This is a arc of circle. ఇది θ అనుకున్నాం. ఇది కరెంట్ ట్రావెల్ అవుతుంది. ఈ రేడియస్ r సెంటర్ అప్పుడు B is equal
mu naught by 4 pi. I by r into theta. ఓకే, తర్వాత సెమీ సర్కిల్ వల్ల సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి? రేడియస్ ఆర్ b is equal mu naught by మామూలుగా mu naught ni by 2r కదా, 2r n అంటే హాఫ్ వేస్తాను ఇక్కడ, n is equal హాఫ్ వేస్తే mu naught I by 4r. అట్లనే క్వాడ్రంట్ ఆఫ్ సర్కిల్, ఇది I అనేటువంటి కరెంటు ఆ రేడియస్ క్వాడ్రంట్ అంటే n is equal 1/4, అప్పుడు b is equal mu naught I by 8r. ఇది సెమీ సర్కిల్ సెంటర్ దగ్గర, క్వాడ్రంట్ సర్కిల్ సెంటర్ దగ్గర. రైట్, ఇక్కడ మనం ఈక్వల్ పార్ట్స్, find the magnetic field due to the parts. ఇవన్నీ ఈక్వల్ యాంగిల్ వేస్తాయి, ఇది ఆల్ గివ్స్ ఈక్వల్ యాంగిల్, అంటే ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. సో అవుట్ సైడ్ b is equal
u0 by 4 pi I by r2 into theta. Bigger one, biggest, smaller one, u0 by 4 pi I by r1 into theta. So net magnetic field. One by r1 plus 1 by r2 into theta. ఇది ఈక్వల్ గా డివైడ్ అయింది. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 8 పార్ట్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత వస్తుంది? 2 pi is equal theta into 8. Theta is equal 2 pi by 8. అంటే ప్రతిదీ యాంగిల్ అనుకుందాం. Let us taking this making angle theta at the center. So theta is equal to 2 pi by 8. అది net magnetic field at the center. Right, next point వెళ్దాం. తర్వాత ఒక స్పైరల్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్పైరల్. అంటే ఇలా తిరుగుతూ ఉంటుంది స్పైరల్ ఇలా. సో ఇన్నర్ రేడియస్ కుండా అవుటర్ రేడియస్ కుండా, ఇది ఇన్నర్ రేడియస్ ఏ, ఇది అవుటర్ రేడియస్ బి. కరెంట్ అనేది రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో చిన్న స్పైరల్ వాడతాం, డిఎక్స్.
అంటే b మైనస్ a లెంగ్త్ కున్న నెంబర్ ఆఫ్ టర్న్స్ n అయితే యూనిట్ లెంగ్త్ కున్నవి n మైనస్ b మైనస్ a. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఫర్ ఏ లెంగ్త్ dx, this is equal to dx. So x distance లో magnetic field is equal mu naught dn I by 2x, that is equal mu naught I by 2x into n into b minus a into dx. So integrate చేసుకోండి. Let us integrate between the limits a to b. So మొత్తం magnetic field is equal mu naught n by 2 into b minus a into log of b by a to the base c. ఇక్కడ ఇది సర్క్యులర్ స్పైరల్ అన్న. నేను చిన్న dx అనేటువంటి చిన్న ఎలిమెంట్ తీసుకుంటాను, అది x డిస్టెన్స్ లో ఉంది. ఈ dx లో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయంటే b మైనస్ a లెంగ్త్ కున్న టర్న్స్ n అయితే యూనిట్ లెంగ్త్ కి n బై b మైనస్ a, dn లెంగ్త్ కి dx లెంగ్త్ ఉండే నెంబర్ ఆఫ్ dn n బై b మైనస్ a ఇంటూ dx. సో ఇక్కడ కరెంట్ అయిపోతుంది కాబట్టి మామూలు ఫార్ములానే mu ఇంటూ ni బై 2r, mu ఇంటూ ni బై 2r. సో ఇక్కడ జనరల్ గా రాసుకుంటే log ఆఫ్ b బై a వస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ మోడల్, చాలాసార్లు ఇచ్చాడు. రైట్. అట్లానే ఇక్కడ ప్రూఫ్ ఇంకొకటి ఉంది, మెటల్ ప్లేట్, మెటల్ షీట్. దీని వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఇది ఒక మెటల్ షీట్ అనుకుందాం, దీని విడ్త్ W, దీనికి గుండా I అనేటువంటి కరెంట్ పోతుంది. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద పాయింట్ P at a distance x. దీని విడ్త్ W అనుకున్నాం. ఫైండ్ ద
magnetic field at the point P outside. నేను దీనిలో చిన్న ఎలిమెంట్ తీసుకుంటాను. ఐఎమ్ టేకింగ్ ఎ స్మాల్ ఎలిమెంట్ and whose thickness is dx, the width is equal x. ఇది స్ట్రైట్ కండక్టర్ కింద లెక్క. సో జనరల్ గా W width కి I కరెంట్ ట్రావెల్ అయితే యూనిట్ width కి I by W, dx width కి ట్రావెల్ అయ్యే కరెంట్ is equal to I by W into dx. సో దీని వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలవాలి. So dB is equal mu naught by 4 pi 2 pi into di by x. Right, total magnetic field integrate. So B is equal mu naught by 2 pi I by W into dx by x integrate. So general గా ఇక్కడి నుంచి ఏమో A, ఇది W. So integral lower limit A, upper limit to A plus W. Therefore B is equal mu naught by 2 pi into I by W into log of B by A. అంటే A plus W by A. చిన్న ఎలిమెంట్ తీసుకుని కంటిన్యూస్ మాసెస్ ఇవన్నీ. సో కంటిన్యూస్ మాసెస్ కి చిన్న ఎలిమెంట్స్ తీసుకొని చేస్తాం. Can I go to next point? ఇక్కడ magnetic field due to solenoid. ఇది solenoid, ఇది ఇలా ఉంటుంది, వైర్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్, ఇక్కడ లోపలకు ఉంటే ఇక్కడ బయటకు వెలుపలకు ఉంటుంది. ఇది సాలినాయిడ్, దీని లెంగ్త్ L, నెంబర్ ఆఫ్ దీనికి గుండా పోయే కరెంట్ I, నెంబర్ ఆఫ్ టర్న్స్. సో ఇన్ఫైనైట్ సాలినాయిడ్ కి magnetic field at the center is equal mu naught Li. At center, ఇది at center. At one end is equal, B is equal mu naught Ni by 2. Solenoid గుర్తుంది అనుకుంటా,
ఇలా ఉంటుంది సాలినాయిడ్. దిస్ ఇస్ సాలినాయిడ్. లెంగ్త్ ఇన్ఫినిటీ అయితే ఈ సాలినాయిడ్ ఒక గ్రాఫ్ ఉంది. సెంటర్ లో మాక్సిమం, ఎండ్ కి వచ్చేటప్పటికి కాన్స్టెంట్. ఇక్కడ మ్యూ నాట్ Ni, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్సెస్ డిస్టెన్స్. ఇది సాలినాయిడ్. ఇంకోటి ఉంటుంది టొరాయిడ్ అని, దానికి కూడా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్టాలి. Right. So magnetic field due to a toroid. ఇది toroid. ఇది రేడియస్ r, సెంటర్ O. దీనికి టర్న్స్ n టర్న్స్. దీనికైనా ఈ ఫార్ములా వాడతాం. BDL is equal mu naught into I. So B into 2 pi r is equal mu naught Ni. N అంటే n by 2 pi r into I. So B is equal mu naught Ni by 2 pi r. It can be written as implies B is equal mu naught Ni. What is n? Number of turns. 2 pi r. మన ఈ సెంటర్ కేసం ఇక్కడ at the center B is equal to 0, outside B is equal to 0. ఈ మధ్యలోనే ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సెంటర్ దగ్గర 0, అవుట్ సైడ్ 0, ఈ మధ్యలో మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. డోంట్ లీవ్ ఫ్రమ్ ది క్లాస్. మీరు ఎప్పటి నుంచి కూడా క్లాస్ లో పావు గంట అరగంట ఉంటారు, అరగంట ఉండి చక్కగా వెళ్ళిపోతారు. సబ్జెక్ట్ అంతా ఎవరు నేర్పాలి మేము? ప్లీజ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్.
second order. Solenoid, toroid. Okay. Right. అట్లానే ఆంపియర్ సర్క్యూట్ అల్లా ఇంటిగ్రల్ v बाट dl is equal mu naught into I. ఇది ఆంపియర్ సర్క్యూట్ అల్లా you can apply anywhere. సపోజ్ మనం ఒక దీంట్లోంచి ఇలా రెండు కరెంట్స్ I1 I2 ఒక కరెంట్ బయటకు వస్తుంటున్నాం I3 ఇంటిగ్రల్ v డాట్ dl is equal mu naught into I1 plus I2 పైకి వచ్చేది ప్లస్ అనుకుంటే కిందకి వచ్చేది మైనస్ I3 మైనస్ I1 మైనస్ I2 అని రాసుకున్నాం. కరెంట్ డైరెక్షన్ ని బట్టి రిజల్టెంట్ కరెంట్ ఇలా ఉందనుకోండి ఇది పాజిటివ్ అవుతుంది, ఇలా లోపలికుంటే ఇది పాజిటివ్ అవుతుంది, ఇలా వెలుపలకుంటే ఇది పాజిటివ్. అంటే మనం దీన్ని తీసుకుంటే ఇది తీసుకుంటే దీని వల్ల ఏర్పడిన కరెంట్ I3 వల్ల వచ్చిన కరెంట్ పాజిటివ్, I1 అండ్ I2 వల్ల వచ్చినటువంటి కరెంట్ నెగిటివ్. దీన్ని మనం ఆంపియర్ సర్క్యూట్ అలా అంటాం. ఓకే రైట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటే ఇలా కరెంట్ ఇలా బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. కరెంట్ లోపలికి వేస్తే మైనస్ అవ్వాలి, లోపలికి వస్తే మైనస్, బయటకు వస్తే పాజిటివ్. అట్లానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ due to a straight conductor అంటే కండక్టర్ అంటే థిక్ కండక్టర్, సర్క్యులర్ కండక్టర్. ఇలా ఈ కండక్టర్ గుండా కరెంట్ ఈస్ గోయింగ్, ఇలా దీని రేడియస్ r. ఇప్పుడు దీనికి పాయింట్ బయట సైడ్ తీసుకుంటాం r, దీని రేడియస్ r. కేస్ 1 r గ్రేటర్ దాన్ r is equal b is equal mu naught I by 2 pi r. 2 r is equal to r, b is equal mu naught I by 2 pi capital R. Case 3 small r less than capital R. అక్కడ b is equal mu naught I by 2 pi 1 by r square into small r. అవుట్ సైడ్ దీనికి గ్రాఫ్ ఉంటుంది, ఇలా వస్తుంది గ్రాఫ్. ఇన్సైడ్ అయితే ఇది, అవుట్ సైడ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ b, డిస్టెన్స్ r, ఇన్సైడ్ b ప్రపోర్షనల్ టు r, ఇది ఇన్సైడ్ అయితే, అండ్ b ప్రపోర్షనల్ టు 1 by r, అవుట్ సైడ్ అయితే. ఇది స్క్వేర్ గా, ఇది స్మాల్ r.
Okay, na? Can I go to next point? Right, next point. Force acting on a charge in a magnetic field. In a magnetic field. So magnetic field యొక్క డైరెక్షన్ ఇలా ఉంది. చార్జ్ యొక్క స్పీడ్ ఇలా ఉంది theta. So F is equal B Q V sin theta. Right. So magnetic field ki normal ga oka charge enter అయితే it follows a circular path of radius r. Therefore BQV is equal mv square by r. So r is equal mv by bq. అంటే momentum is equal to అంటే kinetic energy root over 2km by v. When a circular path entering into a magnetic field, దీని పేరు Fleming's left hand rule. Only force on positive charge. Positive charge మీదే మనం ఫోర్స్ చెప్పగలం. ఇది డైరెక్షన్. నెగటివ్ చార్జ్ దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. అట్లానే ఒమేగా v is equal to r omega, time period t is equal to 2 pi m by bq. Omega is equal to bq by m. సో దీని మీద ఎప్పుడు కూడా మెయిన్స్ లో ఫైనల్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ పడుతుంది. డెఫినెట్ గా there is a question in the final examination. ఓకేనా? రైట్. దీనిలో మనకి పిచ్ అని ఉంటుంది. పిచ్ అంటే పిచ్ ఆఫ్ హెలిక్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. నార్మల్ గా ఒక పార్టికల్ ఇలా ఎంటర్ అయింది.
ఇది v cos theta, ఇది v sin theta. v cos theta వల్లనేమో ఇలా ఇది హెలిక్స్ అంటాం. అంటే సర్క్యులర్ పాత్ r is equal mv sin theta by vq. Time taken to complete one revolution. Time is equal 2 pi m by vq. Pitch of helix is equal distance traveled v cos theta into t. Distance traveled in one complete cycle. అంటే 2 pi mv cos theta by vq. అరే డోంట్ గో ఫ్రమ్ ది క్లాస్. ఎన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మీరు క్లాస్ లో నుంచి బయటికి వెళ్ళవద్దు. డోంట్ గో. వర్క్ డన్ ఇక్కడ ఎప్పుడు కూడా బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. వర్క్ డన్ బై మ్యాగ్నెటిక్ అంటే పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇలా గుండ్రంగా తిరిగేటప్పుడు ఫోర్స్ ఏమో ఇటు ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల, స్పీడ్ ఏమో ఇలా ఉంటుంది, మధ్య యాంగిల్ ఏమో 90 degrees, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. Pitch of helix. So can I go to next point? Next point వెళ్ళొచ్చా? ఓకే. తర్వాత లోరెంజీ ఫోర్స్. What is meant by Lorentz force? Force due to electrical field plus force due to magnetic field. QE plus BQE. Q common తీస్తే E plus V bar cross V bar. Okay, can I go to next point? తర్వాత మనకి సైక్లోట్రాన్ వస్తుంది. సైక్లోట్రాన్ used, it is a particle accelerator.
దాన్ని మనం పార్టికల్ యాక్సలరేటర్ గా పిలుస్తాం. సేమ్ ఫార్ములా సైక్లోట్రాన్ లో కూడా మనం పార్టికల్ యాక్సలరేటర్ గా వాడతాం. ఫార్ములా ఇదే, సేమ్ ఫార్ములా. R is equal mv by bq. తర్వాత వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ is equal half mv square. v ని మనం ఎట్లా రాసుకోవచ్చు? half into m into b q r by m whole square. దీనిలోంచి bqr by m whole square. ఓకేనా? రైట్. తర్వాత ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కండక్టర్ క్యారింగ్ కరెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కండక్టర్ క్యారింగ్ కరెంట్ ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడతాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కండక్టర్ ఉన్న డైరెక్షన్ ఫామ్ రాస్తే F is equal in length B I L sin theta. ఓకే, ఫోర్స్ యాక్టింగ్ అనే కండక్టర్ క్యారింగ్ కరెంట్. దీన్ని కూడా మనం ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్, force between two straight conductors carrying current. ఇక్కడ I1 I2 distance is equal to d. Force between two straight conductors mu naught I1 I2 L by 2 pi r. When current is flowing in the same direction, attraction. So when current is flowing in opposite direction, repulsion. ఇది repulsion, ఇది attraction. ఓకేనా? రైట్.
తర్వాత గుర్తు చేసుకోవడానికి మనం టార్క్ యాక్టింగ్ ఆన్ ఏ కాయిల్ carrying current. ఇదొక B A magnetic field. Force ఏమో B I L. Torque is equal to B I A B into N. Torque is equal to B I A N. దీన్ని టార్క్ ని M బార్ క్రాస్ B బార్ అంటాం. M అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్, ది ఫార్ములా NIA ఇది మ్యాగ్నెటిక్. ఓకేనా? రైట్. ఇక్కడ ఒక చిన్న ప్రూఫ్ ఒకటి ఉంది. కరెంట్ డెన్సిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రిలేషన్. సపోజ్ మనం కండక్టర్ తీసుకున్నాం, కండక్టర్ గుండా ఐ కరెంట్ పోతుంది. When you are observing the conductor, this is conductor. Here the current density changes as K into R squared. Where R is the distance from axis of conductor, K is equal to constant. అంటే ఒక కండక్టర్ తీసుకున్నాం మనం, ఆ కండక్టర్ గుండా కరెంట్ వెళ్తుంది. అయితే కరెంట్ డెన్సిటీ ఇన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, కరెంట్ డెన్సిటీ చేంజెస్ లైక్ దిస్. మీకు తెలుసు అనుకుంటా, కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్, మొన్న కూడా ఎగ్జామ్ లో ఇచ్చారు, I/A. Find the magnetic field at a point R from the axis. The total area, the total area of conductor is equal to A. మనం ఇక్కడ ఏదో పాయింట్ తీసుకున్నాం, distance is equal to R. Total length A, total radius A. ఓకేనా? సొల్యూషన్ ఎలా చేయాలి? ఇమాజిన్ ఏ స్మాల్
DI is equal J into DA. J అంటే KR square into DA. ఇక్కడ R డిస్టెన్స్ లో మనం చిన్న స్ట్రిప్ తీసుకుంటాం. I can take a small strip. కాబట్టి దాని ఏరియా KR square into 2 pi R into dr. This is equal to di. So what is total current? I is equal 2 pi K R cube into dr between the limits 0 to R. I is equal 2 pi K into R power 4 by 4. అంటే దీన్ని మనం పై K R పవర్ 4 by 2 అని రాస్తాం. సో కరెంట్ కనుక్కున్నాం మనం. సో కరెంట్ కనుక్కున్న తర్వాత ఓకే కరెంట్ కనుక్కున్న తర్వాత ఇంకా నువ్వు యూ కెన్ యూజ్ ద లా B నాట్ DL is equal mu naught into I. దీని ప్రకారం నువ్వు ఎక్కడ కావాలో వాడుకోవచ్చు. DL అనుకో ఇక్కడ దాకా R దాకే అనుకో. అప్పుడు B into 2 pi R is equal mu naught pi K R power 4 by 2. You can calculate the integration అంటే బయట మన ఆంపియర్స్ లా ప్రకారం చేసుకోవచ్చు. యూ కెన్ క్యాలిక్యులేట్ అకార్డింగ్ టు ద ఆంపియర్స్. ఓకే సో విల్ కంటిన్యూ టుమారో. ఓకే కేదార్ ఓకే will continue tomorrow. If important, I will give the important questions. జాగ్రత్తగా చేసుకోండి. లాస్ట్ ఇయర్ పేపర్స్ చూడండి. పోయినసారి పేపర్స్ అన్ని వర్క్ చేసుకోండి చాలు.